హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే కృతి శెట్టి ఫోటో ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేయాలని చెప్పేసి అయితే నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ కొట్టండి. కింద కామెంట్ మాత్రం రోడ్ టు 10K అని చెప్పేసి అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, కొత్త వాళ్ళకు కూడా వీడియో అనేది రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ ఎడిటింగ్కి మాత్రం మీరు ఫోటో అనేది ఈ విధంగా దిగాల్సి ఉంటుంది, పక్క స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగానే సేమ్ అట్లా దేనిపైన కూర్చొని కరెక్ట్గా అట్లా సెట్ అయ్యేటట్టు మనకి దిగండి, అప్పుడు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఎడిటింగ్. సో అన్ని లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీరు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు అన్ని. సో ఓపెన్ చేసుకున్నాక రీసైజ్లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ వచ్చేసి 2592 అని ఉందా లేదని చెక్ చేసుకోండి. సేమ్ నెంబర్ ఉంటే ఏం చేంజ్ చేయొద్దు, సేమ్ అదే రీసైజ్ ఇవ్వండి. సో ఏంటంటే మనకి ఫోటో అనేది క్లారిటీగా ఎడిట్ చేసిన తర్వాత కూడా క్లారిటీగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటో ఆప్షన్లో క్లిక్ చేసుకోండి. సో మీరు ఏదైతే ఫోటో కట్ చేసుకొని పెట్టుకోమని చెప్పాను కదా ఫస్ట్లో, ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను హెచ్డీలో. సో హెచ్డీలో ఎలా కట్ చేయాలని తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను, మన ఛానల్లో ఉంది. సో స్క్రీన్ మీద కనబడుతున్న తమ్మునిల్ ఆ వీడియోని చూస్తే మీకు అర్థమైపోతుంది పర్ఫెక్ట్గా హెచ్డీలో ఎలా కట్ చేయాలని చెప్పేసి. సో కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, సేమ్ సైజులో కరెక్ట్ పక్కకి ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వకుండానే ఇక్కడ కింద ఏం చేస్తారంటే యాడ్ ఫోటోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. యాడ్ ఫోటోలోకి వెళ్తే ఇక్కడ మీకు కిందికి నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ షాడో పిఎన్జీ లింక్ ఇచ్చాను, అది ఓపెన్ చేసుకోండి. సో షాడో పిఎన్జీని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి మూవ్ టు డౌన్ కొడితే మనకి ఏంటంటే మన షాడోకి అయితే మన డ్రెస్ మీద పడకుండా సో కింద అయితే పడుతుంది. సో కరెక్ట్గా మనకి షాడో ఎఫెక్ట్ అయితే వస్తుంది. సింపుల్గా మీది పిఎన్జీని అయితే రెడీ చేసేసాను, ఎందుకంటే మళ్ళీ డ్రా టూల్లో వెళ్ళి చేసుకుంటే అంత టైం ప్రాసెస్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీకు కూడా సింపుల్గా అయిపోతుంది ఎడిటింగ్ అనమాట. సో సింపుల్గా ఇది అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అంతే. ఆల్మోస్ట్ ఎడిట్ అయితే అయిపోయింది కంప్లీట్గా, సగానికి సగం అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్గా డ్రా టూల్లోకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ నుండి సేవ్ చేసుకొని మనం లైట్ రూమ్లోకి వెళ్ళి కలర్ రిటచింగ్ అయితే ఇద్దాం. సో దానికోసం ఇట్లా డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోయి సేవ్ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజ్ కొడితే ఫోటో అనేది మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సేవ్ అయినాక లైట్ రూమ్లో ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సో లైట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో కిందకి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లైట్ ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ని లైట్గా ఒక 3% అట్లా ఇంక్రీజ్ చేసుకోండి, ఎక్కువ వద్దు, 3 or 13% అది ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ని అయితే కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి 3%. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్ని మొత్తం మైనస్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి షాడోస్ని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్స్ని కూడా కొద్దిగా మైనస్ పెట్టుకుందాం. సో బ్లాక్స్ని కూడా కొద్దిగా మైనస్ పెట్టుకుందాం. ఇది ఒక మీ ఇమేజ్ బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మీరు వేసుకున్న డ్రెస్ బట్టి కూడా మీరు కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే కలర్ ఆప్షన్లోకి టెంపరేచర్ అయితే లైట్గా ఇంక్రీజ్ చేసుకోండి. సో 8% అయితే పెట్టుకున్నాను. 10 వచ్చేసి మైనస్ పెట్టుకోండి. సో మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ ఫోటోని బట్టి. సో నేను జస్ట్ అయితే నా ఫోటోకి తగ్గట్టు నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వైబ్రేషన్ లైట్గా పెంచుకోండి. సో నెక్స్ట్ పైకి వెళ్ళిపోండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మిక్స్ ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. సో ఫస్ట్ రెడ్ కలర్ వచ్చేసి నా షర్ట్ మీద ఉంది కాబట్టి రెడ్ కలర్ని హ్యూని అయితే కొద్దిగా జరిపి సాచురేషన్ కొద్దిగా తగ్గిస్తాను, లూమినెస్ని కొద్దిగా పెంచుతాను, ఏంటంటే కొంచెం లైటింగ్ అయితే వస్తుంది సెట్కి. సో ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ తగ్గించి లూమినెస్ని పెంచుతాను. సో ఫేస్ అనేది వైట్ అవుతుంది. సో ఈ విధంగా. సో అయిన తర్వాత సింపుల్గా మనకి ఏంటంటే సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎల్లో కూడా మనకి సాచురేషన్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుందాం, లూమినెస్ని తగ్గించుకుందాం. సో ఏదైతే మనకి సిట్టింగ్ ప్లేస్ ఉందో అక్కడ కొద్దిగా డార్క్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సాచురేషన్ని కొద్దిగా జరుపుకోండి. సో ఇంక్రీజ్ చేసుకోండి. సో లూమినెస్ని కూడా కొంచెం మైనస్ పెట్టుకుంటే డార్క్ అయితే అవుతుంది. సో ఈ విధంగా డార్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్, మన ప్యాంట్ కలర్, జీన్స్ ప్యాంట్ కలర్ బ్లూ ఉంది కాబట్టి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకున్నాను, లూమినెస్ తగ్గిస్తే మనకి డార్క్ అయితే అయ్యింది. సో ఈ విధంగా మిగతా కలర్స్ కూడా మీరు ఈ యొక్క ఫోటోని బట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే సో కింద మనకి
రైట్ సైడ్లో ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్తే మనకి టెక్స్చర్లోకి వెళ్ళండి, కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి, క్లారిటీని కొద్దిగా పెంచుకోండి, 25 దగ్గరలో పెట్టుకోండి. డియాజ్ని వచ్చేసి మైనస్ పెట్టి చూడండి, బట్ బాగాలేదు కాబట్టి నేను ప్లస్ పెట్టుకుంటాను. సో +16 అయితే పెట్టుకోండి. మనకి ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది, ఫోటోలో చూడొచ్చు మీరు చేంజెస్. సో నేను మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను బిఫోర్ ఆఫ్టర్ అనేది. సో విగ్నైట్ వచ్చేసి మనకి ఒక -15 దగ్గర అయితే పెట్టుకోండి. ఏంటంటే ఒక ఫిలిం థీమ్ అనేది వస్తుంది, సో చూడొచ్చు మీరు. సో ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. డీటెయిల్లోకి వెళ్ళిపోయాక షార్ప్నెస్ని అయితే కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి, డీటెయిల్స్ని కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి, కలర్ నాయిస్ రిడక్షన్ని కూడా లైట్గా పెంచుకుందాం. సో అంతే ఫ్రెండ్స్, మనకి ఆల్మోస్ట్ ఫోటో అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఒకసారి చూద్దాం బిఫోర్ ఆఫ్టర్ అనేది ఫోటో ఎలా ఉందని చెప్పేసి. బిఫోర్ ఇది సో లైట్రూమ్లో ఎడిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. సో చూడొచ్చు మనకి చాలా అంటే బ్యూటిఫుల్గా వచ్చింది. సో పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ టు డ్రైవ్ కొడితే లోడ్ అయ్యి మనకి ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో వస్తే తప్పకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంత మంచి ఎడిటింగ్ తీసుకొస్తున్నాం కాబట్టి తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.